ఈ రోజుల్లో ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూసే హార్మోన్ ప్రాబ్లం పీసీఓడి, దాన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ప్రతి 5గురిలో ఒకరికి ఈ హార్మోన్ ప్రాబ్లం పీసీఓడి అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ వీడియో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది పీసీఓడి గురించి అర్థం చేసుకోవడానికి. లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని 3 పార్ట్స్గా చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సెకండ్ పార్ట్లో పీసీఓడిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఎటువంటి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, థర్డ్ పార్ట్లో పీసీఓడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేదా వస్తే దాన్ని రివర్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నది థర్డ్ పార్ట్లో చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ మనం స్టార్ట్ చేద్దాం. పీసీఓడిలో ఆ పేరులోనే ఉన్నట్టు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం కదా, అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు అనేవి చాలా ఉంటాయి, అందుకే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. అయితే అండాశయంలో ఇలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటే దాన్ని పీసీఓడి అనొచ్చా అంటే కాదు. ఆ పాలిసిస్టిక్ ఓవరీస్తో పాటు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉండాలి. అంటే చాలామందికి మెన్స్ట్రువల్ సైకిల్స్ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అవ్వడము, లేకపోతే అసలు మెన్సెస్ అవ్వకపోవడము, దీన్ని మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు. దీంతో పాటు మేల్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. అంటే మనకి టెస్టోస్టిరాన్ అని మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఆ టెస్టోస్టిరాన్ లెవెల్స్ మోర్ దాన్ 0.5 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం అంటమాట. అంటే ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండాలి, సెకండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండాలి, థర్డ్ ఈ మేల్ హార్మోన్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే బ్లడ్లో నార్మల్గా ఉన్న మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్న ఎఫెక్ట్స్ మనకి బాడీ మీద ఉండాలి. అంటే ఈ హెయిర్ ఫాల్ కానీ, యాక్నే కానీ, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ. సో ఈ మూడిట్లో 2 ఉంటే కనుక దానికి మనం పీసీఓడి ఉంది అని చెప్తాం. ఈ పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చూసే ముందు అసలు ఓవరీస్లో అండాశయంలో నార్మల్గా ఏం జరుగుతుందో చూద్దాం. మనందరికీ తెలుసు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది నార్మల్గా 28 డేస్ సైకిల్ ఉంటుంది. ఎవ్రీ 28 డేస్కి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అనేది జనరల్గా ఒక 3 to 5 డేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 28 డేస్కి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 28 డేస్ సైకిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే కనుక మొదటి 14 డేస్ ఒక ఫాలికల్ చిన్నగా మొదలై సైజు పెరుగుతా వెళ్ళి ఒక పెద్ద ఫాలికల్గా డెవలప్ అవుతుంది. ఒకసారి ఆ ఫాలికల్ సైజ్ 2 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది అన్నమాట. రప్చర్ అయ్యి దాని నుంచి ఓవం అంటే అండాము అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 14 డేస్ అంటే 15th డే నుంచి 28 డేస్ వరకు కూడా ఆ రప్చర్ అయిన ఫాలికల్లో కొన్ని చేంజెస్ జరిగి దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 14 డేస్ ఫాలికల్ డెవలప్మెంట్ జరగడానికి 2 హార్మోన్స్ ప్రధానంగా కావాలి. ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము, సెకండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే పేరులోనే ఉన్నట్టు ఇది ఈ చిన్న ఫాలికల్ని పెద్దదిగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు కింద డెవలప్ అవ్వడానికి ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ గ్రో అయ్యే క్రమంలో ఈ చిన్న ఫాలికల్ పెద్ద ఫాలికల్గా పెరిగే క్రమంలో ఈ ఫాలికల్స్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. ఈ ఫాలికల్ బాగా డెవలప్ అయిన తర్వాత 13th డే రోజు ఎల్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ ఫాలికల్ని రప్చర్ అయ్యేలా చేసి ఓవం రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ 14 డేస్లో ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ని పెద్దగా పెరగడానికి ఉపయోగపడితే ఎల్హెచ్ అనే హార్మోను 13th డే రిలీజ్ అయ్యి 14th డే మనకి ఫాలికల్ రప్చర్ అయ్యేలా చేస్తుంది అనమాట. రప్చర్ అయిన తర్వాత ఈ రప్చర్ అయిన ఫాలికల్లో కొన్ని చేంజెస్ జరిగి 15th డే నుంచి 28th డే వరకు కూడా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఈ ఫాలికల్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ 14 డేస్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ 14 డేస్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రిడామినెంట్గా రిలీజ్ అవుతుంది. ఇక్కడ పీసీఓడిలో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఫస్ట్ 14 డేస్లో ఈ హార్మోన్ చేంజెస్లోనే మేజర్గా ప్రాబ్లం జరుగుతుంది. సో 14 డేస్కి ఓవులేషన్ జరిగితే ఓవులేషన్ జరిగిన 14 డేస్ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. అంటే 14th డే ఓవులేషన్ జరిగితే 28 డేస్కి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఓవులేషన్ అనేది 20 డేస్కి జరిగింది అనుకోండి, 20 + 14 34 డేస్కి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. అసలు ఓవులేషనే జరగలేదు అనుకోండి, మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో పీసీఓడిలో ప్రాబ్లం అంతా ఈ ఓవులేషన్ జరిగే టైంలోనే చేంజెస్ జరుగుతాయి. అంటే ఈ ఫస్ట్ 14 డేస్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యే టైమింగ్లో ప్రాబ్లం వస్తుంది. నేను ఇందాక చెప్పాను ఎఫ్ఎస్హెచ్ అనేది ఫస్ట్ 13 డేస్లో అండ్ ఎల్హెచ్ అనేది 13th డే లాస్ట్లో రిలీజ్ అవ్వాలి అని. అలా కాకుండా ఎల్హెచ్ అనే హార్మోన్ కంటిన్యూస్గా హై ఉందనుకోండి, అప్పుడు ఫాలికల్ డెవలప్మెంట్ అనేది జరగదు.
అసలు LH హార్మోన్ కంటిన్యూస్గా ఎక్కువ ఉంటే ఫాలికల్ డెవలప్మెంట్ ఎందుకు జరగదు అంటే మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ నేను ఒక ఫెర్టైల్ ల్యాండ్ తీసుకుని మంచిగా ఒక మొక్కను నాటుదాం అనుకున్నాను. అక్కడ మంచి సారవంతమైన నేల చూసుకున్నాను, ఒక మొక్కను నాటాను. దానికి మంచి నీళ్ళు పోసి మంచి సేంద్రియ ఎరువులన్నీ వేస్తే ఆ మొక్క అనేది సైజ్ పెరిగి 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 ఒక రోజు అనేది ఫ్రూట్ అనేది మనకి ఇస్తుంది. అలా కాకుండా నేను ఆ మొక్కను నాటి దానికి మురికి నీరు కానీ రసాయనాలు కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అవన్నీ కొట్టాను అనుకోండి, అప్పుడు ఆ సాయిల్ అంతా చెడిపోతుంది కదా. దానివల్ల ఆ మొక్క సైజ్ అనేది పెరగకుండా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. సో దాని నుంచి ఫ్రూట్ అనేది రాదు. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇక్కడ ఓవరీ అనేది భూమి లాంటిది, ఫాలికిల్ అనేది మనం నాటిన మొక్క లాంటిది, FSH అనేది మనం పోసే మంచి నీళ్లు మంచి ఎరువు లాంటిది, LH అనేది మనం పోసే మురికి నీరు హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటిది. ఎందుకు మంచినీరు మురికి నీరు అంటున్నానంటే FSH అనేది ఇనీషియల్ ఫాలికిల్ డెవలప్మెంట్లో ఫాలికిల్ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఆ ఈస్ట్రోజన్ అనేది ఆ ఓవరీలోని ఎన్విరాన్మెంట్ అంతా మంచిగా ఉండేలా చేస్తుంది, ఫేవరబుల్గా ఉంటుంది. ఆ ఫాలికిల్ గ్రో అవ్వడానికి అది మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అదే LH అనేది ఆ చిన్న ఫాలికిల్ మీద యాక్ట్ చేసి దాని నుంచి ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా స్పాయిల్ చేస్తుంది. సో ఇక్కడ FSH అనేది మంచినీరు అయితే LH అనేది మురికి నీరు. నార్మల్గా LH అనేది 13th డే మాత్రమే రావాలి, ఈ ఫాలికిల్ గ్రో అయ్యే టైంలో అది రాకూడదు. కానీ PCODలో ఏమవుతుంది, LH అనేది ఫస్ట్ డే నుంచి ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ ఫాలికిల్ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి మేల్ హార్మోన్స్ వచ్చేలా చేసి మొత్తం అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చెడగొడుతుంది అన్నమాట. ఈ ఎన్విరాన్మెంట్ చెడిపోవడం వల్ల ఆ ఫాలికిల్ గ్రో అవ్వడానికి ఫేవరబుల్గా ఉండదు అది. అందుకే ఆ ఫాలికిల్స్ అన్ని చిన్న చిన్న ఫాలికిల్ కింద ఉండిపోతే తప్ప ఏ ఒక్కటి కూడా పెద్ద ఫాలికిల్ కింద గ్రో కాదు. అసలు ఈ PCODలో LH అనే హార్మోన్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనం కొంచెం పైకి వెళ్ళాలి. అసలు ఈ FSH LH అనే హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మన బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్రంథి ఉంటుంది, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. అంటే ఆ గ్రంథి మన బాడీలో ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథిని, ఎడ్రినల్ గ్రంథిని, ఓవరీస్ని, టెస్టిస్ని, ఇవన్నీ కూడా ఆ పిట్యూటరీ గ్రంథి కంట్రోల్లో ఉంటాయి. సో ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి FSH LH అనే హార్మోన్స్ వస్తాయి. నార్మల్గా ఎప్పుడు కూడా FSH లెవెల్స్ అనేవి LH లెవెల్స్ కన్నా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ 14 డేస్లో. కాబట్టి FSH అనేది ఫస్ట్ ఫాలికిల్ని గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యేలా చేస్తే 13th డే రోజు మాత్రమే LH లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పెరిగి ఆ ఫాలికిల్ని రప్చర్ చేసి ఓవం రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇది నార్మల్గా జరిగేది. బట్ PCODలో ఏమవుతుందంటే LH అనేది ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి ఫాలికిల్ డెవలప్ అవ్వకుండా చేస్తుంది. అసలు LH ఎందుకు ఫస్ట్ నుంచి ఎక్కువగా ఉంటుంది PCODలో అంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం వల్ల. ఈ ఇన్సులిన్ అనే హార్మోను LHని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, FSH లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అసలు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎందుకు పెరిగాయి? సపోజ్ ఈ రూమ్ అనేది సెల్ అనుకుందాం, మన బాడీలోనే ఒక సెల్ అనుకుందాం. ఆల్రెడీ ఈ సెల్ అంతా ఫుల్గా ఫ్యాట్తో నిండిపోయి ఉందనుకోండి. ఇన్సులిన్ అనేది బయట నుంచి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని డోర్ ఓపెన్ చేసి ఈ సెల్లోకి పంపించడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ సెల్లో చాలా ఎక్కువ ఎనర్జీ, చాలా ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఈ సెల్ ఏమంటది, ఆల్రెడీ నా దగ్గర చాలా ఎనర్జీ ఉంది, నువ్వు పంపించే గ్లూకోజ్ని నాకు అవసరం లేదు, నా సెల్లో ఉన్న ఫ్యాట్ సరిపోతుంది నాకు, నేను ఇంక తీసుకోను అని చెప్తుంది. సో గ్లూకోజ్ అనేది బ్లడ్లో పెరుగుతూ వస్తుంది. అప్పుడు గ్లూకోజ్ కోపం వచ్చి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఆ ఎక్కువగా రిలీజ్ అయిన ఇన్సులిన్ బలవంతంగా సెల్ ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపలికి పుష్ చేస్తుంది అన్నమాట. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఇంక సెల్ అంతా నిండిపోయి ఎనర్జీతో ఇంకా డోర్ లాక్ చేసేసి నేను ఇంకా తీసుకోను అని చెప్పేస్తుంది. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దీన్నే డయాబెటీస్ అంటారు. సో ఈ ప్రాసెస్లో ఎక్కువగా రిలీజ్ అయిన ఇన్సులిన్ మన బాడీలో చాలా ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఈ ఎక్సెస్గా రిలీజ్ అయిన ఇన్సులిన్ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్రంథి మీద యాక్ట్ చేసి అక్కడ LH లెవెల్స్ని ఎక్కువ అయ్యేలా చేస్తుంది అన్నమాట. సో రూట్ కాజ్ ఏంటి? మన బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉండడం వల్ల, ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది లోపలికి రాలేక బ్లడ్లో గ్లూకోజ్ పెరిగి దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఆ ఇన్సులిన్ అనేది పిట్యూటరీ గ్రంథి మీద యాక్ట్ చేసి LH లెవెల్స్ని పెంచి ఈ LH లెవెల్స్ ఓవరీ మీద యాక్ట్ చేసి ఓవరీలో చిన్న ఫాలికిల్స్ డెవలప్ అవ్వకుండా చేసి ఆ చిన్న ఫాలికిల్స్ నుంచి టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఒక పక్క ఓవులేషన్ జరగదు, ఎందుకంటే ఫాలికిల్ పెద్దదవ్వదు కాబట్టి, దానివల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. సెకండ్, ఆ చిన్న ఫాలికిల్ రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్ వల్ల
పింపుల్స్ రావడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం కానీ, హెయిర్ ఫాల్ కానీ ఇటువంటి లక్షణాలు, మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరీస్ డెవలప్ అవ్వడం కానీ ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో ఇది రూట్ కాజ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో పాలిసిస్టిక్ ఓవరీలో ఫస్ట్ మనం కరెక్ట్ చేయాల్సింది మన బాడీలో ఉన్న ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ని మనం కరిగించాలి. అలా కరిగిస్తే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, LH లెవెల్స్ పెరగవు, పాలిసిస్టిక్ ఓవరీస్ రావు, దాని నుంచి మేల్ హార్మోన్స్ కూడా రావు. సో ఇది పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక, ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కనుక వారితో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్లో నేను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అన్నది నేను చెప్తాను. ఈ టాపిక్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్ని కవర్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ.